వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దైవ సర్వకార్యేషు సర్వదా. యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. Welcome to Infinity Astrological Sciences. Today we are going to discuss about the next chart which belongs to ex-Chief Minister Mr. N.T. Ramarao. ఈ దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తర్వాత ఈయన ఒక పెద్ద హీరో, తెలుగు హీరో. ఇతని జాతం గురించి ఇప్పుడు విశ్లేషణ చేయబోతున్నాను. దివంగత ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 28/5/1923లో గుడివాడ అనే స్థలంలో జన్మించాడు. ఈయన జాతక టైము ఇవంతా అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఆయన కుండలి మీరు గమనించినట్లయితే చూడండి, ఎంత విశేషమైన జాతకమో ఇది. ఈయన పుట్టినప్పుడే, అంటే ఆ రోజే ఇతనికి 7.5 శని, ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది. అంటే పుట్టినరోజే, దట్ ఈస్ 29/5/1923 పుట్టినరోజే ఈయనకి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది. వ్యయస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఇతని జన్మజాతకం తీసుకుంటే ఈ వాజ్ బార్న్ ఇన్ తులా లగ్న. లగ్నంలోనే గురువు చంద్రుడు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇద్దరు 6 డిగ్రీల్లో పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ అయి ఉన్నారు. ఇది ఒక మహత్తరమైన గజకేసరి యోగం. చాలామంది ఈ గజకేసరి యోగం గురించి అడుగుతూ ఉంటారు. ఇది ఒక విశిష్టమైన జాతకము. దీంట్లో 101% గజకేసరి యోగము జరిగింది దీనికి. అంటే పుట్టగానే ఆ యోగంలో పుట్టిన జాతకాలు ఎలా ఉంటారంటే, వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ యు సీ శ్రీ రామారావు గారు మీకు అర్థమవుతుంది. ఆయన పర్సనాలిటీ ఎలా ఉండేది, ఎంత డిగ్నిఫైడ్ పర్సనాలిటీ. ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు చిన్న పిల్లోడైనా అతను మాట్లాడే భాష, ఆ విధానం ఎలా ఉంటుందంటే చాలా గౌరవంగా మాట్లాడతారు. అలాగే ఎదుటి మనిషి అంత ఈజీగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు. అలాంటి ఒక పర్సనాలిటీ. అండ్ ఆ పర్సనాలిటీని అందరూ ఒప్పుకోవాలి, అలా ఉంటాడు ఆయన. ఇది ఒక మహోన్నతమైన జాతకము. సో ఇతని లగ్నంలోనే గురువు చంద్రుడు ఉన్నారు. 7వ ఇంట వృశ్చికంలో లగ్నాధిపతి శుక్రుడు ఉన్నాడు. అలాగే 8వ ఇంట బుధుడు సూర్యుడు ఉండి అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడింది. 9వ ఇంట మార్స్ ఉన్నాడు, ఈయనకి కుజుడు ఉన్నాడు. 11వ ఇంట రాహువు, 12లో శని, అంటే వ్యయస్థానంలో శని. మీరు ఈయన జాతక చక్రం గమనించారంటే, నేను చెప్పినట్టు పుట్టినప్పుడే ఈయన ఏళ్ళనాటి శని పీరియడ్ జరుగుతున్నప్పుడు ఈయన జన్మించాడు. అతని బాల్యం తీసుకుంటే ఎవరికైనా తెలుస్తుంది, చాలా బాగా జరిగింది అతని బాల్యం. అంటే ఇంత చిన్న పిల్లోడు. మోస్ట్లీ ఆయనకి రాహు 11వ ఇంట ఉండబట్టి ఈయన ఒకే ఒక సంవత్సరం రాహు దశలో, 1 సంవత్సరం రాహు అక్కడ ఉండగా ఆ దశ జరిగింది. ఇది చాలా అదృష్టమైన జాతకము. వాళ్ళ ఇంటోళ్ళకి అంతవరకు లేని యోగం ఏర్పడి ఉంటుంది ఇతని పుట్టుక వల్ల. దట్ ఈస్ నంబర్ 1. సో నంబర్ 2, మనం ఇంతవరకు మాట్లాడుకున్న విషయం ఏమంటే ఏళ్ళనాటి శని గురించి. సో ఈయనకి ఈ 7.5 సంవత్సరము పుట్టినప్పటి నుంచి 7.5 సంవత్సరాలు బాల్యము,
బాగా గడిచిపోయింది, ఎలాంటి థ్రెట్కు లోన్ కాలే. అలాగే రాహుదశ అయిన తర్వాత గురుదశ వస్తుంది. ఆ గురుదశ కూడా 16 సంవత్సరాలు చాలా బాగా జరిగింది తనకి. ఇతని బాల్యము, చదువు ఇవన్నీ గురుదశలో జరిగాయి. ఈయన ప్రైమరీ ఎడ్యుకేషను, గ్రాడ్యుయేషన్ అంతా చదువుకున్నాడు. గురుదశ అవగానే ఇతనికి శని దశ ప్రారంభమైంది. ఈ శనీశ్వరుడు 4th and 5th లార్డ్, అంటే ఈయన తులా లగ్నంలో జన్మించాడు కాబట్టి తులా, వృశ్చికము, ధనుస్సు 4th and 5th లార్డు అయిన ఈ శనీశ్వరుడు వ్యయస్థానంలో 12వ ఇంట కన్యలో ఉన్నాడు. చూడండి, జనరల్గా 4th and 5th లార్డ్ అంటే సుఖస్థానాధిపతి. 4th and 5th ఏ గ్రహమైన కేంద్ర స్థానానికి ఆధిపత్యం వహించినప్పుడు, అదే గ్రహం మళ్ళీ కోణానికి ఆధిపత్యం వచ్చినప్పుడు కేంద్ర కోణాధిపతి యోగము అంటారు దీన్ని. అంటే ఇది ఈ లగ్న జాతకానికి ఇది ఒక మహోన్నతమైన యోగకారకుడు ఈ శనీశ్వరుడు. ఇన్ ఎనీ చార్ట్ కేంద్ర కోణాధిపతులు మంచి ప్లేస్లో ఉంటే దానికి తగుమైన భాగ్యాలు ఇవన్నీ అనుభవిస్తుంటారు అని ఒక నానుడి. బట్ ఈయన జాతకం మీరు తీసుకుంటే ఈ కేంద్ర కోణాధిపతి శనీశ్వరుడు 12న వ్యయస్థానంలో వ్యయభావంలో ఉన్నాడు. వ్యయభావము 4th and 5th లార్డ్ వ్యయభావంలో ఉంటే అతని సుఖాలన్నీ అఫ్లిక్ట్ కావాలి, యోగకారకుడైనా ఎవరైనా. బట్ మీరు గమనించినట్లయితే అలాంటివి ఏమీ లేదు. అతనికి ఈ శని దశ స్టార్ట్ అవ్వగానే పెళ్లి జరిగింది. అతను ఏదో ఒక ఉద్యోగంలో సబ్ రిజిస్టర్ ఏమనుకుంటా ఒక ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత మొత్తం ఇతని సినీ జీవితం అంతా ఈ 2nd సైకిల్ ఆఫ్ ఏళ్నాటి శని పీరియడ్లో మంచి ఫిల్మ్స్ తీశాడు. ఈయన హీరోగా రాణించాడు. అద్భుతంగా జరిగింది ఈయనకి. చాలా ఆనందంగా గడిచిపోయింది సాంసారిక జీవితము. పిల్లలను కన్నాడు. ఈ మొత్తము ఈ శని దశతోనే జరిగింది ఈయనకి. ఆ ఏళ్నాటి శని పీరియడ్లో పర్టికులర్గా చాలా మంచి పిక్చర్స్ అవి. తెలుగులో మల్లీశ్వరి, 3-4 పిక్చర్లు చాలా ఫేమస్ పిక్చర్లు అవి వచ్చినాయి. ఇప్పుడు ఈ ఏళ్నాటి శని పీరియడ్ స్టార్ట్ అవ్వగానే, అంటే ఇతనికి ఏళ్నాటి శని ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సెకండ్ టైము 1950 నుంచి 1958 వరకు ఈ 7.5 సంవత్సరపు శని జరిగింది. ఈ పీరియడ్లో మంచి ఫిల్మ్స్ తీశాడు ఈయన. అప్పుడే అతనికి ఈ యోగం ప్రాప్తించింది. చూడండి, పాతాళ భైరవి, మల్లీశ్వరి, మాయాబజార్, నర్తనశాల ఇలాంటి మంచి మూవీస్ చేసి మహోన్నతమైన పేరు గడించాడు. అంటే ఇతని పెళ్ళి అప్పుడే ఆ పీరియడ్లో శని దశలో జరిగింది. ఆ ఏళ్నాటి శని పీరియడ్లో ఇంత మంచి ఫిల్మ్స్లో రాణించి అత్యున్నతమైన పేరు గడించాడు. ఆ తర్వాత మంచి సంతానం జరిగింది. చూడండి, ఇతన్ని 5th లార్డ్ సంతానానికి కారకుడు ఆయన. ఆ 5th లార్డే ఆయన వైభవంలో ఉన్నాడు. సంతానం ఎనలేని సంతానం అవుతుంది అలా ఉంటే. బట్ కేతువు 5th హౌస్లో ఉన్నాడు. ఆ సంతానం నుంచి ఇతనికి పెద్ద సుఖం లేదు, అంతే. ఇట్ ఈస్ నాట్ దట్ సంతానానికి ప్రాబ్లం లేదు, కానీ ఆ సంతానం నుంచి ఈయన అంత సుఖము అనుభవించలేని. దట్ ఈస్ ఎ డిక్టమ్. సో అది అక్కడికి అయిపోయింది. తర్వాత ఈయనకి 3rd సైకిల్ ఆఫ్ ఏళ్నాటి శని స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 3/11/1979 నుంచి 16/12/1987 వరకు. చూడండి, ఇది 3rd సైకిల్ ఆఫ్ ఏళ్నాటి శని.
ఫస్ట్ పుట్టగానే జరిగింది, ఏం జరగలే. సెకండ్ సైకిల్ జరిగింది, అప్పుడు ఏం జరగలే, మంచివే జరిగాయి. థర్డ్ సైకిల్ 3/11/1979 టు 16/12/1987, ఇది థర్డ్ సైకిల్ ఆఫ్ ఏలినాటి శని పీరియడ్. ఈయన మీరు క్షుణ్ణంగా గమనించారంటే 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. 1983లో 9 నెలల్లోనే ఆ పార్టీ స్థాపించి అనూహ్యంగా గెలుపొందాడు ఎమ్మెల్యేగా. తర్వాత అతనికి ఏదో ఒక గుండె జబ్బు ఏమో ఉండబట్టి అతను ఈ పదవిని నాదెండ్ల భాస్కర్రావు అనే ఒక వ్యక్తికి అప్పగించి, అప్పట్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నవాడు. ఇతను ఎప్పుడు గుండె ఆపరేషన్ కోసం బయట దేశానికి వెళ్ళి రాగానే ఇతని పదవిని ఆక్రమించారు, ఇతన్ని పదవీచ్యుతిని చేశారు. అంటే ఉన్నతంగా గెలిచిన ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఎవరో ఎన్నో కారణాల వల్ల అది జరిగింది. మీరు ఊహించండి, అతను పాపం ఎంత కష్టపడి పార్టీ పెట్టి స్థాపించి గెలుపొంది చీఫ్ మినిస్టర్ అయ్యి ఏదో ఒక హృద్రోగం కారణంగా బయట వెళ్ళి రాగానే వితిన్ స్పాన్ ఆఫ్ 5-6 months అనుకోండి, జరిగింది ఒక 9 months లోపలే అనుకుంటాను, ఇతన్ని పదవిచ్యుతుడిని చేసి ఇంకో మనిషి ఫేక్ చీఫ్ మినిస్టర్గా చూపబడతాడు. సో అప్పుడు గవర్నర్ ఈ గవర్నమెంట్ని డిసాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్ జరపని చెప్తారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 84లో, 83లో గెలుపొందుతాడు, 84లో పదవీచ్యుతుడవుతాడు. మళ్ళీ 84 అంటే శుక్ర దశ స్టార్ట్ అవ్వగా శుక్ర భుక్తిలో ఇది జరుగుతుంది. అతనికి లగ్నాధిపతి దశ ఇది. శుక్రుడు లగ్నాధిపతి, ఆ లగ్నాధిపతి 7వ ఇంట్లో ఉండి లగ్నాన్ని వీక్షిస్తున్నాడు. కేతు దశ ఫ్యాగ్ ఎండ్లో అయినా కేతు దశ లాస్ట్లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆ తర్వాత మొత్తం శుక్రదశ స్టార్ట్ అయ్యి శుక్ర భుక్తిలో ఇతనికి అంటే స్వదశ స్వభుక్తిలో ఇతను పదవీచ్యుతుడవుతాడు. మళ్ళీ 84లో గవర్నమెంట్ డిసాల్వ్ అయ్యి గవర్నరు బలాన్ని నిరూపించుకోమని కోరుతారు. తర్వాత ఎలక్షన్ పెడతాడు ఈయన. అప్పుడు అనూహ్యంగా గెలుపొంది మళ్ళీ 84లో చీఫ్ మినిస్టర్ అవుతాడు. 84 నుంచి 89 దాకా ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఆ తర్వాత 89లో మళ్ళీ ఎలక్షన్ రాగా ఓడిపోతాడు. అంటే ఇవన్నీ శుక్రదశతోనే జరుగుతున్నాయండి, లగ్నాధిపతి దశలో. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు ఏళ్నాటి శని పీరియడ్ జరుగుతుంది. ఏళ్నాటి శని పీరియడ్లో 2 సార్లు ఈయన చీఫ్ మినిస్టర్గా గెలుపొందుతాడు. చీఫ్ మినిస్టర్గా గెలుపొంది ఒకసారి పదవీచ్యుతుడయ్యి ఆ తర్వాత 84లో అతని భార్యను కోల్పోతాడు ఈయన. ఆమె చనిపోతుంది 84 85 అనుకుంటాను, బసవతారకం. ఇది చూడండి, 7వ ఇంట లగ్నాధిపతి ఉన్నప్పుడు చాలామందికి నేను గమనించాను జాతకాల్లో, అతని భార్య ఉంటేనే వాళ్ళు రాణిస్తారు. ఆమె చాలా మంచి భార్య, బసవతారకం అంటే మంచి. హీఈస్ ఆల్సో వెరీ శాంక్టిఫైడ్ పర్సన్. చనిపోతాడు, అతనికి ఈ 2 సార్లు పదవి వచ్చి ఇలా అయ్యి ఇవి అనుభవిస్తాడు. అంటే దానికి వేరే కారణాలు ఉన్నాయిలేండి, అది వేరే కారణాలు, ఇప్పుడు చెప్పుకోదగ్గవి కాదు అది. బికాస్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏళ్నాటి శని. నేను చెప్పేది ఏమంటే, ఇతనికి థర్డ్ సైకిల్ ఏళ్నాటి శని పీరియడ్లో 2 సార్లు ఎలక్షన్లో గెలుపొంది చీఫ్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించి పదవి చేసి 89లో ఇతను మళ్ళీ ఎలక్షన్ రాగా అక్కడ ఓడిపోయి
ఆపోజిషన్ పాత్ర వహిస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది థర్డ్ సైకిల్ ఆఫ్ ఏళ్ళనాటి శని. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమంటే, అతనికి ఫస్ట్ సైకిల్లో కానీ, సెకండ్ సైకిల్లో కానీ, థర్డ్ సైకిల్లో కానీ ఒకటి వదిలేయండి, అతని భార్య బసవతారకం, ఆమెకు క్యాన్సర్ వచ్చి చనిపోయింది, ఇతనికి హార్ట్ ప్రాబ్లం అయింది. దీనికి వేరే రీజన్స్ ఉందని నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను విపులంగా ఆ చార్ట్ గురించి. అది వదిలేస్తే 3 టర్మ్స్ ఎలా రాణించిందో చూడండి ఇది. సో అందుకని ఏలినాటి శని ఒక మనిషికి చెడు చేయదు అని నేను ఇంతవరకు ప్రతి సెషన్లో చెప్తూ ఉన్నాను. దీనికి రకరకమైన జాతకాలు తీసుకున్నాను, ఎగ్జాంపుల్స్. రామారావు గారి జాతకంలో ఎందుకు తీసుకున్నానంటే, అతను అందరికీ తెలిసిన వ్యక్తి, ఈజీగా అందరూ తెలుసుకోగలరు. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే, పుట్టినరోజే ఈయనకి ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది. అన్నాక 3 సైకిల్స్ ఈయన చవి చూశాడు. ఏళ్ళనాటి శని వల్లనే ఇతనికి ఎక్కడ ఏమీ జరగలేదు చూడండి. సో 7.5 7.5 7.5 అంటే 7 3 21 22.5 సంవత్సరం ఈయనకి జీవితకాలంలో జరిగింది. అంటే అతని టోటల్ లైఫ్లో ఇన్నేండ్లు అతను ఆ పీరియడ్లో ఏ కష్టాలు అనుభవించలే. ఆ తర్వాత నేను ఇంతవరకు చెప్పినట్టు ఏదైనా ఇలాంటి కష్ట నష్టాలు రావడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. నేను అతని మొత్తం జాతకాన్ని హిందూ ధర్మం ఛానల్లో విశ్లేషణ చేశాను ఒకసారి, ఆంధ్రలో హిందూ ధర్మం ఛానల్లో. ఎవరైనా కావాలనుకుంటే దాన్ని మీరు చూడవచ్చు. ఎందుకు భార్య అవన్నీ గురించి చెప్పాను దాంట్లో. తర్వాత ఇతను 3వసారి పెళ్ళి అవుతాడు. అనూహ్యంగా అతను లక్ష్మీ పార్వతిని తిరుపతికి వెళ్ళి అందరి ప్రజల ముందు పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే, అది చూడండి, అది అప్పుడు ఏళ్ళనాటి శని అయిపోయింది. సో దానికి దీనికి ఏం సంబంధమే లేదు. పెళ్ళయి మళ్ళీ ఇతను గెలుపొంది చీఫ్ మినిస్టర్ అవుతాడు. మళ్ళీ ఒకే సంవత్సరం లోపు ఇతను పదవీచ్యుతుడవుతాడు. ఇక్కడ మీరు చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇది ఏళ్ళనాటి శని పీరియడ్లో జరగలే. ఓకే, సో ఇవి జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ తర్వాత చూడండి, ఇవన్నీ లగ్నాధిపతి దశలోనే జరిగినాయి. లగ్నాధిపతి దశ జనరల్గా ఎవ్వరికి ఏ చెడు జరగదు. జనరల్గా మీరు చూడండి, లగ్నాధిపతి దుస్థానంలో ఉన్నా ఏమీ అవ్వదు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ సీన్ ప్రాక్టికల్లీ. ఇవన్నీ పరిశోధన ద్వారా నిరూపింపబడినవి. సో అందుకని నేను సబ్జెక్ట్ వదిలిపోవడం ఇష్టం లేదు. సో ఈ ఏళ్ళనాటి శని వల్ల ఇతనికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఇతను ఉన్నతమైన ఖ్యాతి గడించి, సినిమా రంగంలో అత్యున్నతమైన పేరు గడించి, పద్మశ్రీ అవార్డు పొంది, మంచి వ్యక్తిగా రాణింపబడి, ఆయన మీరు చూసారంటే అతనికి ఆ శనీశ్వరుని పీరియడ్ 19 సంవత్సరాలు అనూహ్యంగా ఆనందంగా బతికాడు. ఈ లగ్నాధిపతి దశ స్టార్ట్ అయ్యి శుక్రదశలో శుక్రుడు అంత బాగుండి లగ్నాధిపతి అయ్యి లగ్నాన్ని వీక్షించి ఆ దశ వచ్చినప్పుడు ఏళ్ళనాటి శని పీరియడ్ కోయిన్సైడ్ అయ్యి ఆ ఏళ్ళనాటి శని పీరియడ్లో 2 సార్లు గెలుపొంది ఒకసారి పదవీచ్యుతుడయ్యి తర్వాత మళ్ళీ గెలుపొంది ఆ చీఫ్ మినిస్టర్గా అతను ఖ్యాతి గడిస్తాడు. సో ఇందువల్ల ఇదొక విశిష్టమైన జాతకం. ఎందుకు దీన్ని తీసుకున్నానంటే, పుట్టినరోజే స్టార్ట్ అయిన జాతకాల్లో నేను ఒక జాతకం ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక ఫీమేల్ గురించి. ఇది 2వ జాతకం. ఇలాంటి జాతకాలు తీసుకొని మీరు పరీక్ష చేసినప్పుడు పరిశోధన చేయాలండి. పరిశోధన చేస్తేనే ఈ నిజాలు బయట వస్తాయి. ఇదేమీ మీరు చేయకుండా బుక్కుల్లో చదివింది కానీ ఇంకెవరో చెప్పేది కానీ కలిపి మీరు ఈ ఏళ్ళనాటి శని ఇలా చెడు చేస్తుందంటే ఇవి తప్పు అని నేను చెప్తున్నాను అంతే. చెడు కష్ట నష్టాలకు ఏదన్నా అలాంటివి జరగడానికి వేరే రీజన్స్ బోలెడు ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
అంతేగాని ఏలనాటి శని వల్ల ఇతనికి ఏ కష్టము జరగలే. ఈయన చీఫ్ మినిస్టర్ కంటే ఉత్కృష్టంగా సినిమా యాక్టర్గా రాణించాడు. అది యోగించింది కూడా ఇతనికి. ఇతని సంతానం అంతా ఈ శని దశలోనే పుట్టారు పిల్లలంతా. ఆయన పద్మశ్రీ కూడా ఆ దశతోనే వచ్చింది. చాలా మంచి మంచి పేరు ప్రతిష్టలు. అతను ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటారు. సో ఒకరు ఆనందపడతారా, దుఃఖపడతారా, సుఖపడతారా అనేది ఆ వ్యక్తిని బయట నుంచి చూసి మనం చెప్పలేము. ఆయన ఒకసారి చీఫ్ మినిస్టరు, పదవీచ్యుతుడు, మళ్ళీ రెండోసారి చీఫ్ మినిస్టరు, పదవీచ్యుతుడు. బయట ప్రజలకి ఇది బాగుంది, కానీ యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన ఎంత కష్టపడ్డాడో దీనివల్ల. 9 నెలల్లో ఒక పార్టీ స్థాపించి గెలుపొంది సంవత్సరం తిరగకుండానే అతని పదవీచ్యుతుడిని చేస్తే, ఇది యావత్ భారతదేశంలో అందరికీ తెలిసిన విషయమే. ఇది అతను ఎన్ని లోటుపాట్లు గురైంటాడు అది ఊహించండి మీరు. తర్వాత ఒక మనిషి గుండె ఆపరేషన్కి పోయి వచ్చి ఆ రాగానే చూస్తే ఆ సంక్షోభం ఎలా ఉంటుంది. దిస్ ఎవ్రీబడి షుడ్ సీ. అతను అందరూ చూసి బాగున్నాడు అనుకుంటారు, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ వాట్ టార్చర్ అండ్ కెలామిటీ హీజ్ అండర్గాన్ అనేది ప్రతి మనిషి ఊహించాలి. అలాగే రెండోసారి కష్టపడి అతను పార్టీలో విజయం పొంది ఒక ఏడాది తిరగకుండానే పదవీచ్యుతుడు అవుతాడు. దీనివల్ల తెలుసుకోదగ్గది ఏమంటే, బయట ప్రపంచానికి అది చూసి మాట్లాడేదానికి బాగుంది, కానీ అతను మరి ఆ పదవి పోగానే 4 నెలల్లో చనిపోతాడు. సో ఈ జాతకంలో యోగాలు ఉన్నాయి, అవయోగాలు ఉన్నాయి. దీన్ని దేనికో ఆపాదించకూడదు. సో దీన్ని ఒక మనిషి విశ్లేషణ చేసేటప్పుడు ప్రతి విషయాన్ని, ఇప్పుడు అతను ఒక కళాకారుడు. మీరు చూడండి, అతన్ని మీరు జాతకం తీసుకుంటే కళాకారుడుగా ఆయన అనుభవించిన సుఖాన్ని, ఆనందాన్ని సీఎంగా అనుభవించలేదు. ఆయనకు భగవంతుడు ఆయనకి అది మంచి ఉత్కృష్టమైన పదవిని ఇచ్చాడు. అది సో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన సంతోషపడిన దానికంటే యాజ్ అన్ యాక్టర్ ఉన్నతమైన స్థాయిని అధిరోహించాడు. సో అందుకని ఇతనికి చూడండి, సూర్యుడు ఎక్కడున్నాడు, ఆత్మకారకుడు, ఆయన ఎక్కడున్నాడు చూడండి. నేను వేరే మొత్తం అనాలిసిస్ ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ హిస్ హారోస్కోప్ ఇన్ హిందూ ధర్మం ఛానల్లో దీన్ని వివరంగా చెప్పాను నేను. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ దే కెన్ వాచ్ దట్ ప్రోగ్రామ్. సో ఇది ఎందుకంటే ఇదొక విశిష్టమైన జాతకము. సో దీనివల్ల ఏం తెలుసుకోబోతున్నామంటే, శనీశ్వరుని వల్లనే ఇవంతా జరగటం లేదు, అంతే. దిస్ ఈస్ ది అల్టిమేట్ పాయింట్ వాట్ వీ హ్యావ్ టు నో ఫ్రమ్ ది హారోస్కోప్. సో ఇఫ్ యూ లైక్ దిస్, kindly share and press the icon button. Okay, thank you.